లేవి కాండము 20 అధ్యాయం 24వ వాక్యం. చదువు. నేను మీతో చెప్పిన మాట ఇదే, మీరు వారి భూమిని స్వాస్థ్యంగా పొందుదురు. అనగా ప్రవహించు ఆ దేశము మీకు స్వాస్థ్యంగా ఉండునట్లు దాన్ని మీకు ఇచ్చేదను. జనములలో నుండి మిమ్ములను వేరుపరిచిన మీ దేవుడైన యెహోవాను నేనే. ఇప్పుడు 26వ వాక్యాన్ని చదువుదాం. యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్య జనులలో నుండి మిమ్మల్ని వేరుపరిచితిని. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల మా తండ్రి, కృపగల దేవా, సర్వోన్నతుడా, నీకు వందనాలు. జ్ఞానములకు మించి జ్ఞానము కలిగిన వాడు రాజా, నీకు స్తోత్రాలు. ఈ లోక జ్ఞానము నాయనా వ్యర్థము ప్రభువా. మా తలంపులు వ్యర్థము తండ్రి, మా ఆలోచనలు వ్యర్థము. సమస్తమును కూడా నా తండ్రి మరుగుపరిచి ఈ జీవవాక్కుల చేత ప్రభువా నాతో మాతో మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కరికి వినగలిగే చెవి, గ్రహించే మనస్సును మీరు అనుగ్రహించి మీ నామములకు మహిమ తెచ్చుకోండి. ఈ శబ్ద తరంగము ద్వారా ఎందరు నీ మాటలు వింటున్నారో దేవా, ఆ కుటుంబాలకు మీరు రక్షణ కలగ చేసి మీ నామములకు మహిమ పొందుమని యేసయ్య నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇక్కడ రెండు వాక్య భాగాలను మనం చూస్తూ ఉన్నాం. మొదట 24 వచనాలలో మనం గమనిస్తే, జనములలో నుండి మిమ్మల్ని వేరుపరిచిన మీ దేవుడైన యెహోవాను నేనే. జనముల నుండి ఏర్పరిచినటువంటి యెహోవాను నేనే అని మళ్ళా ఏమంటున్నాడంటే, అన్య జనులలో నుండి మిమ్మలను వేరుపరిచితిని అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏ జనులని మీకు సందేహము కలగవచ్చును, అన్య జనాంగములో నుండి మిమ్మల్ని నేను వేరుపరిచితిని. క్రైస్తవుడు ఎల్లప్పుడూ తన జీవితములో ఎలాంటి జీవితము కలవాడంటే వేరుపాటు జీవితము. ఒక ప్రత్యేకమైనటువంటి జీవితము జీవించగలిగిన వాడు క్రైస్తవుడు. క్రైస్తవుడు అంటేనే ప్రత్యేకపరచబడినటువంటి వాడు. కలుషితమైనటువంటి లోకములో కలిసిపోయేటటువంటి వాడు కాదు. కనుక మీరు నా వారై ఉండునట్లుగా నేను మిమ్ములను అన్య జనుల నుండి వేరుపరిచితిని. ఎంత చక్కని మాట జ్ఞాపకం చేశాడు. ఎల్లప్పుడు కూడా తన బిడ్డలు ఎవరు వారై ఉండాలా? ఆయన వారై ఉండునట్లుగా మనల్ని ఏం చేశాడట? ఈ పాపపు లోకము నుండి, శాపపు లోకముల నుండి మనల్ని వేరుపరిచాడు దేవుడు. ఇప్పుడు మన జీవితం ఎలా ఉండాలి అంటే, ప్రత్యేకమైనటువంటి రీతిలో మన జీవితం ఉండాలా. నిజంగా చాలా జాగ్రత్తగా గమనించండి. బైబిల్ గ్రంథాన్ని మనం గమనించినట్లయితే, కుటుంబములో కన్న బిడ్డలు కానీ తల్లిదండ్రులు కానీ ఒకనా ఒక దినమందు వేరుపాటు జీవితం అనేది వారికి తథ్యము. అందుకే ఆయన అన్నాడు ఒక మాట, పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ కూడా ఏక శరీరమై ఉందురు అని చెప్పాడు. వాళ్ళు ఎలా జీవిస్తున్నారు? ఒక కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా వారు వేరుపాటు జీవితము వారు జీవిస్తున్నారని జ్ఞాపకం చేస్తున్నాడు. అదే ప్రకారంగా కలుషితమైనటువంటి లోకముల నుండి దేవుడు నిన్ను వేరుపాటు చేసినప్పుడు నువ్వు ఎలా జీవించాలంటే, ఆయన వైపు చూస్తూ, ఆయన కట్టడలను అనుసరిస్తూ, ఆయన నిబంధనలను గైకొంటూ, ఆయన వారిగానే ఉంటూ లోకములో జీవించాలా. కానీ గుంగలి పురుగు ఏ రీతిగా సీతకు ఒక చిలకగా మారిందో, ఆ రీతిగా మనం ఒక రూపాంతరము అనుభవంలో మనము జీవిస్తూ రావాలని చెప్పి ఆయన కోరుకుంటూ ఉన్నారు. వేరుపాటు జీవితం వల్ల కలిగే ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. కొంతమంది తల్లిదండ్రులు తన బిడ్డలను అంటారు, చేసుకున్న 3 రోజులుగా వేరుపడ్డావు, ఎలా బ్రతుకుతావో ఏమో, మళ్ళీ వస్తావులే నువ్వే తిరిగి.
ఇది దేవుని యొక్క వాగ్దానము. క్రైస్తవుడు ఎలా బ్రతకాలంటే వేరుపాటు జీవితము జీవించాలి. అలా జీవిస్తే వారికి కలిగేటటువంటి ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆదికాండము 49వ అధ్యాయము 26వ వాక్యాన్ని చదువుదాం. నీ తండ్రి దీవెనలు నీ పూర్వీకుల దీవెనలపైని, నీ తండ్రి దీవెనలు నీ పూర్వీకుల దీవెనలపైని చిరకాల పర్వతము కంటే ఎచ్చుగా ప్రబలమవును. అది యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన చాలు. ఇక్కడ యోసేపు దీవించబడటానికి గల కారణం ఏమిటంటే కుటుంబము నుండి, అన్నదమ్ముల నుండి వేరుపరచబడ్డాడు యోసేపు. ఎప్పుడైతే వేరుపరచబడ్డాడో దేవుని ఉన్నతమైనటువంటి ప్రణాళిక యోసేపు మీద ఉంది. ఆ ప్రణాళిక ప్రకారంగా, ఆయన సంకల్పం ప్రకారంగా అతడు అంచెలంచెలుగా అతడు దీవించబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనంలో ఒక చక్కని మాట ఉంది. అంతటా హామాను ఆశ్వరేతు రాజుతో చెప్తున్నాడు, జరిగినదేమనగా మీ రాజ్య 127 సంస్థానములలో జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధుల కంటే వేరుగా ఉన్నాయి. వారు సాగిలపడి నమస్కారము చేసేవారు కాదు. వారి వస్త్రధారణ వేరుగా ఉంది. వారి ప్రవర్తన వేరుగా ఉంది. వారి మాటలు వేరుగా ఉన్నాయి. వారి నడతలు వేరుగా ఉన్నాయి. సమస్తము కూడా ఒక ప్రత్యేకముగా ఉన్నాయని చెప్పి హామాను రాజుకు తెలియజేస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలు ఎక్కడ నివసించినా వారు ఎలా ఉంటారంటే ఒక ప్రత్యేకమైనటువంటి జనముగా ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కొత్తగా పెళ్ళైంది ఒక జంట. వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు కనుక వాళ్ళకు పోస్టింగ్ వచ్చింది. ఆఫీస్ నుండి ఒక 10 కిలోమీటర్లు దూరంలో వరకు అద్దెకి ఇల్లు దొరికింది. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు వచ్చి సంవత్సరం అవుతుంది, ఎప్పుడు కూడా తిప్పుకున్నట్లు కానీ కొట్టుకున్నట్లు కానీ వాళ్ళ మధ్య ఘర్షణ జరిగినట్లు కానీ ఆ ఇంటి ఓనర్ చూడలేదట. వీళ్ళకి ఎలాగైనా తగాద పెట్టాలి అని చెప్పి ఒక రోజున పని కట్టుకొని వెళ్ళి, భర్త లేనప్పుడు భార్య ఏం చేసిందంటే భార్య దగ్గరికి వెళ్ళి, పూర్వకాలం మందు నీ భర్త ఏమై ఉన్నాడైతే కుక్కై ఉన్నాడు అని చెప్పిందంట. పూర్వకాలం మందు నీ భర్త ఏమై ఉన్నాడంటే కుక్కై ఉన్నాడు. భార్య లేనప్పుడు భర్తకేం చెప్పిందంటే నీ భార్య ఏమై ఉంది? Praise the Lord. Praise the Lord. Hallelujah. ఇది బాగుందా? Praise the Lord. Hallelujah. భర్త లేనప్పుడు భార్యకు ఒక రకంగా చెప్పింది, భార్య లేనప్పుడు భర్తకు ఒక రకంగా చెప్పింది.
వారు ఇద్దరు కూడా ఆలోచనలో పడ్డారు. పూర్వకాలం మందు నీ భర్త కుక్కై ఉన్నాడమ్మా, కావాలంటే ఈ రాత్రి పరీక్షించి చూడు, నిన్ను నాకుతాడు అని చెప్పింది. అదేవిధంగా రాత్రి ఏం చేస్తున్నాడైనా మేలుకొని ఉన్నాడు, నిద్రపోయినట్టు ఉండి నటన చేస్తూ ఉంది. మధ్యరాత్రులు లేచి ఏం చేశాడంటే ఆమెను నాకడం ప్రారంభించాడు. నిజమే, నా భర్త ఎలా ఉన్నాడు? పూర్వకాలంలో కుక్క అయి ఉన్నాడు. భార్య ఏమై ఉండాలి? ఇప్పుడు ఉప్పు అయి ఉండాలి, ఉప్పు వ్యాపారం చేసేది. కావాలంటే పరీక్షించి చూడు. మన శరీరాన్ని మనం గమనించి చూస్తే దేవుడు అన్నాడు, ఈ లోకములకు మీరేమై ఉన్నారు? ఉప్పై ఉన్నారు. శరీరాన్ని మనం ఒకసారి మన శరీరాన్ని నాలుగుతో నాకు ఏమొస్తుంది? ఉప్పు. ఈ రెండు క్లియర్ అయిపోయాయి వాళ్ళ మధ్యలో. ఆ రోజు నుండి వీళ్ళు ఒక రకమైనటువంటి భావన కలిగి జీవించడం ప్రారంభించారు. ఇప్పుడు కూడా తగాద లేనటువంటి కుటుంబంలో ఆమె తగాద పెట్టింది. ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ ప్రత్యేకమైనటువంటి జీవితంలో అపవాదైనటువంటి సాతానుడు ప్రవేశించకుండా ఉండాలి అని అంటే వారి ఇరువురు కూడా ఏం చేయాలంటే దేవుని సన్నిధానములో ప్రతి నిత్యము ప్రార్థన జీవితము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక జాతి వారు ఉన్నారు, వారు సాగిలపడి నమస్కారం చేయరు. వారి జీవితమే ఈ 127 సంస్థానములో ఉండే ప్రజల కంటే ఒక ప్రత్యేకమైనటువంటి జీవితము జీవిస్తున్న వారు నిజమైన యోధులు అని చెప్పి ఆమాను రాజు దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనల్ని గురించి ఇతరులు ఏం చెప్పాలా? వీరు లోకంలో ఉన్న వీరు ప్రత్యేకపరచబడినటువంటి వారు, లోక సంబంధమైనటువంటి విషయాలు ఏవి కూడా వీరు పట్టించుకోరు, ఏ ప్రతిమకు సాగిలపడరు, ఏ అపవిత్రమైనటువంటి ఆహారాలు భుజించకూడదు. అపవిత్రమైనటువంటిది షడ్రక్, మేషక్, అబేద్నెగో అనబడినటువంటి యవ్వనులను ఆ దినమందు వారు చెరపట్టుకుని తీసుకొని వెళ్ళి పరీక్ష పెట్టారు. రాజు తినే ఆహారము, రాజు తాగే పానము ఇవన్నీ కూడా వీరికి పంచిపెట్టండి. వాళ్ళందరూ ఆ ద్రాక్షరసము మాకొద్దు, ఆ పానం వద్దు, ఆహారం మాకొద్దు, మాకు సాధారణమైన ఆహారము మాకు ఇస్తే చాలు, కావాలంటే వారికంటే మేము మంచిగా ఉంటాము, 10 దినములు ఆహారం పెట్టి మమ్మల్ని పరీక్షించమని ఆ బబులోను దేశంలో ఉండే యవ్వనస్తులందరికంటే కూడా మీరు ఎలా ఉన్నారో ఒక ప్రత్యేకమైనటువంటి వారుగా ఉన్నారు. అలాంటి నియమము కలిగినటువంటి జీవితం మనకు కావాలి. కలుషితమైనటువంటి లోకములో మనము కలిసిపోవద్దు. అందుకే అపోస్తలుడైనటువంటి పేతురు చాలా చక్కని మాట చెప్పాడు. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 40వ వాక్యం మనం చదువుదాం. ఇంకను చూడు, మూర్ఖులకు ఈ తరము వారికి వేరయుండు. లోకమంతా ఎలా ఉందంట? మూర్ఖత్వములో ఉంది. ఏమి చేస్తున్నారో తెలియదు, ఎలా వెళుతున్నారో తెలియదు, ఎలా జీవిస్తున్నారో తెలియదు. మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరే జీవించండి. నీవు కూడా మూర్ఖుడుగా మారవద్దు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వాక్యాన్ని చదువుదాం. దేవుని ఆలయమునకు
విగ్రహములకు ఏమి పొందిగా మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనం ఏమై ఉన్నాము? జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడిలాగా సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారికి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. మనమంతా కూడా ఆయన ప్రజలమై ఉండాలన్న సంకల్పము దేవునిది. కాబట్టి మనల్ని ఎలా ఉంచాడు ఆయన అంటే ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగముగా మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఎవరిని ఎవరితో వేరుపరుస్తాడు? ఆదికాండము 1వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుకుందాం. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. వెలుగును చీకటిని వేరుపరచెను. చీకటి స్వభావము వేరు, వెలుగు స్వభావం వేరు. చీకటి స్వభావం వేరు, వెలుగు స్వభావం వేరు. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చూద్దాం. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది. చూడ, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. చాలమ్మా, చూడు భూమి అంతా కూడా చీకటి కమ్ముచున్నది. చీకటిలో ఏమున్నదంటే పాపం ఉంది, శాపం ఉంది, దుర్నీతి ఉంది, అక్రమం ఉంది, మోసం ఉంది. ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతాయి అంటే చీకటిలో జరుగుతాయి. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వెలుగును చీకటిని వేరుపరిచాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వాక్యము. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ నివాసులుగా చేసెను. దేవునికి స్తోత్రం చెప్పండి. అంధకార సంబంధమైనటువంటి క్రియల నుండి మనల్ని ఆయన వేరుపరిచాడు. మనల్ని రాజకుమారులుగా ఆయన నియమించి ఉన్నాడు. అదే 13-14 వచనాలు చదువుదాం. 13-14 వచనం చదువుమా. విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నవి. అంధకారము నుండి మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన వేరుపరుస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22-23 వచనాలు. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతా కూడా వెలుగుమయముగా ఉంటుంది. నీ కన్ను ఒకవేళ చెడినదైతే నీ దేహమంతా కూడా చీకటిమయమైపోతుంది. కాబట్టి కన్ను ఎలా ఉండాలంటే తేటగా ఉండాలి. నీ కన్ను ఒకవేళ చెడ్డదైతే అది చాలా ప్రమాదకరమైనటువంటి మార్గంలోనికి నేను నడిపిస్తుంది. చూడటానికి పండు రమ్యముగా ఉంది. చూడటానికి నేను చూశాను కానీ తినమని చెప్పలేదు కదా. ఒకవేళ తింటే ఎంత రుచి ఉందో. తినకూడదు ఈ పరమని చెప్పాడు కానీ తింటే ఏమవుతుంది? దాన్ని తినతనమునా నువ్వు సస్తావు.
నేను తిన్నా సావలేదే, ఆత్మీయంగా చనిపోయాడు. శరీర సంబంధంగా వాళ్ళు బ్రతికి ఉన్నారు. కనుక నా ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంగమా, అంధకార సంబంధమైన వాటి నుండి మనము వేరుపరచబడాలా అంటే మన కన్ను ఎలా ఉండాలా? తేటగా ఉండాలా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4:5 మన కన్ను తేటగా ఉండకుండా అపవాదైనటువంటి వాడు ఏం చేశాడు? దేవుని స్వరూపియయున్న 4వ వచనం 5వ వచనం దేవుని స్వరూపియయున్న ఆ. క్రీస్తు మహిమను ఆ. కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపనీయకుండా చిత్రము ఆ. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసమైన వారి మనోనేత్రములు గుడ్డితనము కలగజేసెను. ఇప్పుడు వారి చూపుకంతా కూడా ఎలా ఉందంటే చీకటిమయమే. వారి కళ్ళు తేటగా లేవు. నేను ఇది చేస్తున్నా, ఇది చేస్తే మంచా, ఇది చేయకపోతే చెడువా అని ఆలోచించడానికి వారి కళ్ళు ఏమయ్యాయంట? అందరు చెప్పండి, ఏమయ్యాయి కళ్ళు? గుడ్డితనం వచ్చేసింది. వారి మనోనేత్రాలు మూయబడ్డాయి. మనోనేత్రాలు వెలిగించబడితే మనుషుడు చేసే ప్రతి పని మంచిదా చెడ్డదా అని గ్రహిస్తారు. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వాక్యము. రాత్రి చాలా గడిచి ఆ. పగలు సమీపముగా ఉన్నది. ఆ. కనుక మనము అంధకార క్రియలను విసర్జించుడి. అంధకార సంబంధమైన క్రియ ఏది నీ జీవితంలో ఉందో, నీ బ్రతుకులో ఉందో, నీ తలంపులలో ఉందో దానిని విడిచిపెట్టి ఒక ప్రత్యేకపరచబడినటువంటి జీవితమును జీవించాలని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 4-5 వచనాలు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో సంచరించుచున్నది గాని వెలుగు చీకటి దానిని గ్రహింపకుండెను. నిజమైన వెలుగు ఉండెను. ఆ వెలుగు లోకములో సంచారము చేస్తుంది. అయ్యా, యేసయ్యను నమ్ముకోండి. చీకటిల నుండి ఆశ్చర్యకరంగా వెలుగులోనికి మీరు నడిపించబడతారు. వెళ్ళవయ్యా, వెళ్ళవయ్యా. మాకెంతో మంది అన్నారు, ఎన్ని నిలబెట్టుకున్నాం మేము. ఆ నిజమైన వెలుగు ఎక్కడుందంట? చీకటి లోకములో సంచరిస్తూ ఉంది. వెలుగును చూసి భయపడుతున్నారు తప్ప దాన్ని స్వీకరించడం లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11-12 వచనాలు. అంధకార క్రియలలో మీరు పాలువారై ఉండక వాటిని ఖండించుడి. ఎలయనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు. రహస్యమందు జరిగించు. అబ్బా, రహస్యమందు. చీకట్లు ఏముందంట? రహస్యం ఉంది. కాబట్టి చీకటి క్రియలను మనం ఏం చేయాలా? విసర్జించాలి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5-6 వచనాలు. మీరందరూ వెలుగు సంబంధులను, పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము.
చీకటి వారము కాము. దేవునికి స్తోత్రం చెప్పండి. మనమంతా వెలుగు సంబంధులము. అందరూ ఆ మాట చెప్పండి. మా ఇటు కుడి వైపు చెప్పండి, ఎడమ వైపు ఉన్న వాళ్ళు చెప్పండి గట్టిగా. మేము చీకటి సంబంధమైన వారము కాము. చీకటి స్వభావం వేరు, వెలుగు స్వభావం వేరు. కాబట్టి వెలుగు చీకటిని ఏం చేశాడంటే దేవుడు వేరుపరిచాడు. రెండో విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం అందరమా. మీరు పిల్లలు తాడద్దు, వదిలేయండి, ఆ పాపను వదిలేయండి మీరు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 32వ వాక్యము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 32వ వాక్యం. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరచెను. మేకలను గొర్రెలను వేరుపరచెను. ఇది చివరి తీర్పు. ఆయన ధవల సింహాసనం ఎదుటను నిలబడినప్పుడు గొల్లవాడు తన మందలో నుండి మేకలను గొర్రెలను వేరుపరిచినట్లుగా ఆయన నిన్ను నన్ను కూడా ఏం చేస్తాడు? వేరుపరుస్తాడు. ఇది చివరి తీర్పు. నీతిమంతులు అనబడినటువంటి వారు గొర్రెలు, అనీతిమంతులైనటువంటి వారు మేకలు. జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుదాం. కాపరుల మీద పడును, మేకలను నేను శిక్షించదను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ మేకలను నేను శిక్షించదనని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. హెజ్కేల్ గ్రంథము 34వ అధ్యాయం అంతా కూడా మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఈ మేకల స్వభావం ఎలా ఉంటుందంటే, మేకలు దానికి ఇష్టం వచ్చినట్టు తింటాయి, ఎనకుండా వాటిని తినలేవు. అవి నీళ్లు తాగుతాయి, ఎనకుండా వాటిని తాగకుండా వాటిని అన్నిటి కూడా ఏం చేస్తాయి అంటే కలుషితం చేసేస్తాయి. స్వభావాలు వేరు, గొర్రెల స్వభావాలు వేరు, మేకల స్వభావాలు వేరు. గొర్రెలకు ఆ స్వభావం ఉండదు. అవి నీళ్లు తాగినా మేత వేసినా ఒక పద్ధతి ప్రకారంగా మేస్తాయి, పద్ధతి ప్రకారంగా నీళ్లు తాగుతాయి. ఇవేం చేస్తాయి? నీళ్లు తాగుతాయి. అదే మూతి లోపల పెట్టి నీళ్ళన్నీ కూడా ఏం చేస్తాయి? కలుషితం చేసేస్తాయి. మిగిలిన ఏవి కూడా తాగొద్దు. మేత తింటాయి, ఆ మేతను తొక్కి అందులోనే ఏం చేస్తాయి? మల విసర్జన చేస్తాయి. మళ్ళా వెనకొచ్చిన ఏవి కూడా తినవద్దని. కాబట్టి గొర్రెల స్వభావం వేరు, మనుషుల స్వభావం వేరు. నేను ఎవరిని శిక్షిస్తానో? మేకలను శిక్షిస్తాను అని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. లూకా సువార్త 15వ అధ్యాయము 28, 29, 30 వచనాలు. కోపపడి ఎవరు? ఇలా పెద్ద కుమారుడు తప్పిపోయినటువంటి ఇద్దరు కుమారులలో చిన్న కుమారుడు తప్పిపోయాడు. ఆస్తినంతా తీసుకొని వెళ్ళి దుర్వ్యాపారం వలన వేశ్యలతో తన యొక్క ఉన్న ధనమంతా కూడా పోగొట్టుకొని తండ్రి వద్దకు తిరిగి మనసు మార్చుకొని వచ్చినటువంటి సందర్భాన్ని ఆడ జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ 28, 29, 30 వచనాలు చదువుదాం. అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను కనుక అతడు తండ్రి వెలుపలకు వచ్చి లోపలికి రమ్మని ప్రతిమాలుకొనెను. అందుకు అతడు తన తండ్రితో, ఇన్నేళ్ల నుండి నేను నిన్ను సేవించుచున్నానే,
నీ ఆజ్ఞలు నేను ఎన్నడూ మీరలేదు. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు ఎన్నడూ కూడా నాకు ఒక మేక పిల్లనియలేదు. అయితే నీ ఆస్తిని ఇతనికి ఎలా తెలుసు? ఆలోచించారు. ఈయన ఎక్కడున్నాడు? తండ్రి దగ్గర ఉన్నాడు. తమ్ముడు వైశ్యులకు డబ్బు ఖర్చు పెట్టాడన్న సంగతి ఇతనికే తెలుసు. అతడు తప్పిపోయి మనసు మార్చుకున్నాడు గాను ఇతడు తండ్రితో ఉండి కూడా ఏం మార్చుకోలేదంటే మనసు మార్చుకోలేదు. వాస్తవానికి మనము గమనించి చూస్తే తప్పిపోయిన వాడు ఎవడంటే పెద్ద కుమారుడే. ఇప్పుడు ఒక మాటను మనం చూద్దాం. 11వ వచనం నుండి 14 వచనాల వరకు చదువు. కొన్ని దినములైన తరువాత దూరదేశములకు ప్రయాణమైపోయి ఆ దేశమందు గొప్ప కరువు రాగా అతడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశములో ఒకరి చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వారిని పంపెను. ఏం చేశాడంటే చివరికి ఏ పరిస్థితి వచ్చిందో చూడండి. ఆ సమయమందు తండ్రిని జ్ఞాపకము చేసుకుంటూ పశ్చాత్తాపపడి కన్నీరు కార్చి మనసు మార్చుకుని ఏం చేశాడంటే తండ్రి వద్దకు వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పెద్ద కుమారుడు ఇంట్లోనే ఉన్నాడు గాని తండ్రి అంటాడు, ఉన్నవన్నీ నీకే, నీకు ఇచ్చేదేముంది, అన్ని నీవే. నేను ఇవాళ నీకు మేక పిల్లను, ఒక గొర్రె పిల్లనన్నా ఇయ్యమని అడిగిండా? ఏమడుగుతున్నాడు? స్వభావములు గమనించండి. అసలు తప్పిపోయిన వాడు ఒక లెక్క ప్రకారంగా ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే పెద్ద కుమారుడి అన్ని విషయంలో తప్పిపోయాడు. నా ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంగమా, ఎందుకు తప్పిపోయాడంటే తమ్ముడిని అర్థం చేసుకోలేదు. తప్పిపోయిన నా తమ్ముడు తిరిగి నా సన్నిధికి వచ్చాడనేటటువంటి సంతోషము అన్నగో లేదు. కాబట్టి ఏమైందంటే ఇక్కడ మేకలను గొర్రెలను ఆయన ఏం చేస్తున్నాడమ్మా? చూడండి, 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. ఏమీ లేకపోయింది. దానిని పెంచుకొని చుండగా అది వాని వద్దను బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలోంది త్రాగుచు ఆయన కవిగిట పండుకొనుచు వాని కుమార్తె వలె ఉండును. దీని మీద కన్నుపడ్డది రాజుకు. ఆయనకు 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెలు విడిచిపెట్టి ఒక్క గొర్రె ఉండే, ఈ గొర్రె నాకు కావాలంటాడు. కానీ స్వభావం ఎలా ఉండాలంటే విశ్వాస యొక్క జీవితంలో, సంఘములో ఒక విశ్వాసి ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలి అంటే సంఘాన్ని హత్తుకొని ఉండాలి, సంఘాన్ని ప్రేమించేవాడుగా ఉండాలి, ఆయన రాకడ కొరకు సిద్ధపరచబడేటటువంటి స్థితిలో మనం ఉండాలి.
కాబట్టి రెండవదిగా మేకలను గొర్రెలను దేవుడు వేరుపరచను. మూడవ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 49వ వాక్యాన్ని చదువుదాం. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచును. ఇక్కడ అంటాడు గోధుమలు గురుగులున్నాయి. 25వ వచనం చదువుమా. అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యలో గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగుపడెను. అప్పుడు ఇంటి యజమానుడు అయ్యా నీవు నీ పొలములో మంచి విత్తనములు విత్తితివి, అందులో గురుగులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సంఘము ఐక్యంగా ఉంది, సంఘము ప్రేమ కలిగి ఉంది, సంఘము దేవుని సన్నిధానములో ముందుకు సాగుతూ ఉంది. ఇది ఓర్వనటువంటి దుష్టుడు ఏం చేస్తాడంటే గురుగులను విత్తుతాడు. ఇప్పుడు గురుగులను గోధుమలను ఏం చేయాలి? ఇప్పుడు వేరు చేయాల. కళ్ళము సమయము ఆసనమైనప్పుడు ఇప్పుడు గురుగులు పెరగని సమయము ఆసన్నమైనప్పుడు కళ్ళములో దుల్లగొట్టేటటువంటి సమయంలో గురుగులను కాల్చివేస్తారు, గోధుమలను దుల్లగొడతారు. కాబట్టి మొదటి కీర్తనను మనము గమనిస్తే ఈ గురుగులు ఎవరంటే అవినీతి మంతులు. మొదటి కీర్తన 1వ అధ్యాయం. దుష్టుడు ఆలోచన చెప్పగా విత్తినటువంటి గురుగులు విత్తినటువంటి వాడేవాడు దుష్టుడు. అనీతిమంతులు ఎవరనగా గురుగులు, నీతిమంతులు ఎవరు అనగా గోధుమలు. ఇప్పుడు నువ్వు గోధుమ గింజవా గురుగులవా? చివరి దినాలలో ఉంటున్నాము. నువ్వు నిజమైనటువంటి గోధుమ గింజ వలె ఉండాలి. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. గింజ కలిసి ఉండకుండా పొట్టు అడ్డుపడుతుంది. పొట్టు, ఆ పొట్టు నుండి మనం ఏమి చేయబడాలంటే వేరుపరచబడాలి. అప్పుడు గింజలన్నీ కూడా ఏమవుతాయి? కలిసి ఉంటాయి. గింజలు కలవకుండా చేసేది ఏమిటంటే పొట్టు, ఆచారము. బిడ్డలు ఒకవేళ గమనించండి, సంఘములో చురుగ్గా నడుస్తా ఉన్నారు అనుకో, అన్ని విషయాల్లో పాలు పొందుతున్నారు అనుకో, వెనక ఉంటారు. వాళ్ళు తల్లిదండ్రులు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, పెద్దవారు కావచ్చు. నీకెందుకు, నువ్వు కూర్చో, వాళ్ళు చేసుకుంటారు, కూర్చో. నువ్వు పోకయ్యా, మధ్యలో పోక, నువ్వు కూర్చో. ఎవరు పని చేస్తున్నారు? వాళ్ళు దేవుని పనిలో ముందుకు సాగుతుంటే ప్రోత్సహించాల, వారిని బలపరచాలా. నువ్వు చేస్తున్నది మంచి పని, నువ్వు ఇంకా చేయి, దీవించబడతావు అని చెప్పి వాళ్ళని ప్రోత్సహించి ముందుకు నడిపించాల తప్ప వాళ్ళని ఆటంకపరచొద్దు. ఏ తల్లిదండ్రులైనా, ఏ బంధువులైనా, రక్త సంబంధికులైనా వారిని ఆటంకపరచొద్దు. 2 తెస్సలోనికలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. 2 తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
3వ వాక్యం. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితే గాని ఆ దినము రాదు. పాప పురుషుడు బయలుపరచబడేటటువంటి సమయము ఆసన్నమై ఉన్నది. వాడు ఇప్పుడు దాగి రహస్యంగా పాపము చేస్తూ ఉన్నాడు. వాడు బయలుపరచబడితేనే సమస్తమును తేటగా మనకు తెలవదు. అందుకే అన్నాడు లూకా సువార్త 27వ అధ్యాయము 54వ వాక్యాన్ని చదవండి. 22వ అధ్యాయము 54వ వచనం లేదా? చదవండి. లూకా సువార్త. వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయి ఇప్పుడు ఏమంటున్నాడు? ఇది మీ గడియ. ఎవరి గడియ? ఇది మీ గడియ. ఈ యావత్తు ఈ విధంగా నెరవేర్చబడవలసినటువంటిదిగా ఉన్నది కాబట్టి నన్ను బంధించుటకు వచ్చిన మీకు ఇది మీ గడియ. కాబట్టి దేవుని బిడ్డలారా, గురుగులను గోధుమలను దేవుడు ఏం చేస్తున్నాడు? వేరుపరుస్తూ ఉన్నాడు. 4వ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాము. నిర్గమకాండము 11వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుదాం. 7వ వాక్యం. ఐగుప్తీయులను ఇశ్రాయేలును వేరుపరచెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఐగుప్తులు ఇశ్రాయేలు జనాంగము ఇంచుమించు 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. 11 రోజులు కానానుకు ప్రయాణము. దేవుడు దానిని 40 సంవత్సరాల 40 దినాలా? చెప్పండి అమ్మ, నోరు చెప్పండి. ఎందుకు వచ్చింది అట్లా? వారు చేసినటువంటి తప్పిదములను బట్టి వారు అరణ్యములో యాత్ర చేయవలసినటువంటి సమయము ఆసన్నమై ఉండెను. కాబట్టి ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ఏం చేశాడు? దేవుడు వేరుపరిచాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 16, 17, 18, 19. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరున తండ్రిని ఏమి అడుగుదురో అది మీకు ఆయన అనుగ్రహించును. మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము అధికమగునట్లును నిలిచి ఉండునట్లును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను. లోకము మిమ్ములను ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మలను లోకముల నుండి వేరుపరిచితిని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎక్కడి నుండి వేరుపరిచాడు? నిన్ను నన్ను లోకముల నుండి వేరుపరిచాడు. ఐగుప్తు అనగా లోకము. ఈ లోకముల నుండి యాకోబు సంతతి అయినటువంటి ఇశ్రాయేలు జనంగానే
దేవుడు ఏం చేశాడంట? వేరుపరిచాడు. వేరుపాటు జీవితము చాలా ఉన్నతమైనటువంటి జీవితము. ఎబ్రాయీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. మోషే పెద్దవాడైనప్పుడు ఏం బట్టి? విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి కుమారుడను అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. క్రీస్తు తన బిడ్డల ఎడల పడుతున్నటువంటి శ్రమలో పాలిభాగస్తులుగా ఉండటానికి ఇష్టపడ్డాడు. లేకుంటే పరో తర్వాత రాజెవరు? మోసే. ఆయనకు చాలా డిగ్రీలు ఉన్నాయి, సకల విద్యలలో ఆయన ప్రావీణ్యత కలిగినటువంటి వాడు. కానీ దేవుని సముఖమునకు వచ్చినప్పుడు ఏమన్నాడంటే, నేను నెత్తోన్నయ్యా, నేను మాట మాట్లాడలేనటువంటి నాకు చేత కాదు. సకల విద్యలన్నీ కూడా ఆయన నేర్చుకున్నటువంటి వాడు. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు తనను తాను సంపూర్ణంగా తగ్గించుకున్నాడు. లోకములను ఎన్ని విద్యలు నేర్చుకున్నా, ఎంత నేర్పరి జీవితము నీకున్నా, దేవుని సన్నిధానానికి వచ్చేటప్పుడు అవన్నీ పక్కకు తీసేసి నువ్వు జీరోగా మారిపోవాలి. నువ్వు ఎప్పుడైతే జీరోగా మారిపోతావో దేవుడు నిన్ను హీరోగా చేస్తాడు. నాకు అది తెలుసులే, ఇది తెలుసులే, నాకు అన్ని తెలుసులే అని చెప్పి ఎప్పుడైతే నీ జీవితంలో అనుకుంటావో జీరోగా మిగిలిపోతావు. కాబట్టి ఐగుప్తుల నుండి దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలు జనాంగాన్ని వేరుపరిచాడు. లోకములో నుండి మనల్ని దేవుడు ఏం చేశాడు? వేరుపరిచి ఈ దినమందు ఈ స్థలములో మనల్ని కూర్చుండబెట్టి మనందరితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ మాటలో ప్రభు తన వెలిగిడిలో దీవించబడును గాక.